భోపాల్లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మిస్టరీ డెత్ కేసులో సీబీఐ కీలక వివరాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ట్విషా శర్మ అత్త మాజీ జిల్లా జడ్జ్ గిరిబాలా సింగ్ తన కుమారుడు సమర్థ్ సింగ్తో ట్విషా వివాహ సమయంలో 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసును భోపాల్ పోలీసుల నుంచి స్వీకరించిన సీబీఐ వరకట్న వేధింపులు, అనుమానాస్పద మరణం, కుట్ర తదితర కోణాల్లో దర్యాప్తును ప్రారంభించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ట్విషా శర్మ సమర్థ్ సింగ్ వివాహం 2025 డిసెంబర్ 9న జరిగింది. పెళ్లి అనంతరం నుంచి ట్విషాపై వరకట్నం కోసం మానసిక, శారీరక వేధింపులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్లను నిందితులుగా పేర్కొన్నారు. విదాయ్ సమయంలో గిరిబాలా సింగ్ 2 లక్షలు డిమాండ్ చేయడంతో ట్విషా కుటుంబం ఆ మొత్తం ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడైంది. ముప్పై మూడేళ్ల ట్విషా శర్మ భోపాల్లోని తన అత్తింట్లో ఉరివేసుకున్న స్థితిలో మృతి చెంది కనిపించారు. ఆమె కుటుంబ సభ్యులు భర్త సమర్థ్ సింగ్, మాజీ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్లపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలు చేశారు. అయితే సింగ్ కుటుంబం ఈ ఆరోపణలను ఖండిస్తూ ట్విషా మాదక ద్రవ్యాల వ్యసనంతో బాధపడుతుందని పేర్కొంది. ట్విషా మరణం తర్వాత పరారీలో ఉన్న సమర్థ్ సింగ్ను పోలీసులు 10 రోజుల తర్వాత అరెస్టు చేశారు. కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం కావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. పోస్టుమార్టం నివేదికలో ట్విషా జీవించి ఉన్నప్పుడే ఉరివేసుకున్నట్లు నిర్ధారించగా ఆమె శరీరంపై గాయాల గుర్తులు కూడా కనిపించాయి. అంటే ట్విషా శర్మను శారీరకంగా వేధించినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు ట్విషా మృతదేహానికి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందంతో రెండోసారి పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. మొదటి పోస్టుమార్టంలో లోపాలున్నాయని కుటుంబం ఆరోపించింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఈ కేసుపై స్వయంగా స్పందిస్తూ 2 కుటుంబాలు మీడియాకు అనవసరంగా సమాచారం ఇస్తున్నాయని వ్యాఖ్యానించింది. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.